హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్జీ బ్లాగ్స్ అండ్ ఫుడ్. ఈరోజు ఈ వీడియోలో నేను క్లీనింగ్ యాజ్ వెల్ యాజ్ ఆర్గనైజింగ్ ఎలా చేసుకున్నాను అనేది చెప్తాను, చూపించబోతున్నాను. అండ్ ఇలా పాలు కాచిన తర్వాత అండ్ పాలు, రొట్టె, బెల్లం కలిపి పిల్లలకు తినిపించడానికి కలుపుతున్నాను ఫ్రెండ్స్. మా వాడు రెడీగా ఉన్నాడు, తినడానికి సిద్ధంగా ఉన్నాడు అనమాట. అండ్ ఫైనల్గా ఇది మెత్తబడి చల్లారిన తర్వాత వాటిని తినిపిస్తాను మా ఇద్దరు పిల్లలకి. నెక్స్ట్ తిన్న తర్వాత మేము డిన్నర్ అయిన తర్వాత నేను అంట్లన్నీ తోముకున్నాను. తోముకోవడానికి ముందు ఏం చేస్తున్నానంటే ఇలా గ్లౌజ్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా గ్లౌజ్ వేసుకోండి, ఇది ఎక్కువ కాస్ట్ ఏం పట్టదు. ఎందుకంటే చేతులు మన ఆడవాళ్ళవి మరీ రఫ్గా తయారవుతాయి మనం రోజు క్లీనింగ్లో వాటిలో ఉన్నప్పుడు కనుక మీరు గ్లౌజ్ వేసుకొని క్లీన్ చేస్తే ఆ స్క్రబ్బర్ది అవేమి పుచ్చుకోకుండా ఉంటాయన్నమాట. అప్పుడు రఫ్గా కాకుండా సాఫ్ట్గా తయారవుతాయి హ్యాండ్స్. అందుకని చెప్పి నేను గ్లౌజ్ వాడుతున్నాను, మీరు కూడా ట్రై చేయండి. అండ్ అన్ని పాత్రలన్నీ ఇట్లా చక్కగా క్లీన్ చేసి పెట్టుకోవడం అనేది చూపిస్తున్నాను. తర్వాత మా వారు కూరగాయలు తీసుకొచ్చారు మార్కెట్ నుంచి. అవి అన్నీ ఆర్గనైజ్ అంటే ఫ్రిడ్జ్లో సర్దాలి కదా, ఏమేమి కూరగాయలు ఉన్నాయి అనేది అవన్నీ ఒకసారి వీడియో తీద్దామని తీశాను, కలర్ఫుల్గా కనిపించేసరికి. ఈ కూరగాయల పేర్లు ఏమేమి అంటారు వీటిని అని మా వాడికి చెప్తున్నాను అనమాట, వాటిని పలకమని చెప్పి. ఎందుకంటే వాడికి ఇప్పుడిప్పుడే మాటలు వస్తున్నాయి కదా, తెలుసుకోవాలి ఏ ఏ కూరగాయ ఏంటి అంటే. ఈ గ్రీన్ వెజిటబుల్స్ ఇవి తినడం వల్ల పిల్లలకి ఇలా మంచిది అని చెప్తే వాళ్ళు మెల్లమెల్లగా అర్థం చేసుకుంటారు. ఫస్ట్ వాటిని ఏమంటారు అనేది తెలుసుకోవాలి కదా. ఇది సీమొంకాయ అంటారు, ఈ గ్రీన్ కలర్ది. చాలామంది మీలో తెలిసి ఉండకపోవచ్చు. అండ్ అంటే ఇది క్యారెట్ అని చెప్తున్నాను అనమాట వాడికి. నాకు తెలిసి క్యారెట్ అనే దానికి తెలుగులో పేరేం లేదనుకుంటాను. ఒకవేళ ఉంటే మీకు తెలిసింటే కనుక కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. క్యారెట్ని తెలుగులో ఏమంటారు? అది భూమిలో నుంచి వస్తుంది కదా, దాన్ని మామూలుగా ఏమంటారో నాకు కూడా తెలీదు. ఇది క్యాప్సికమ్ని మిరపకాయ అని అంటారు అనుకుంటా, బెంగళూరు మిరపకాయ ఏదో అంటారు. అండ్ ఫైనల్గా ఇవన్నీ చెప్తున్నాను అనమాట పేర్లు వాడికి. అండ్ అలాగే ఇవన్నీ సర్దుకోవడానికి బాక్సులు అన్నీ తీసి పక్కన పెట్టుకున్నాను. అండ్ బాక్స్లో మెల్లమెల్లగా వాటిని సర్దుతున్నాను అనమాట. సోరకాయ తింటే మన ఆరోగ్యానికి మంచిదంట. అది టేస్ట్ బాగుండదని చాలామంది వదిలేస్తారు. చాలా వాటర్ కంటెంట్ ఉన్నవి తినడం వల్ల బాలింతలకు వాళ్ళకి చాలా మంచిది. అండ్ ఇది టమాటో అని వాడు కలర్ చూసేసరికి మా వాడు లాక్కోవాలని చూస్తున్నాడు. మా చిన్న అబ్బాయి కలర్ఫుల్గా కనిపించేసరికి వాడు అట్లా తీసుకోవాలని చూస్తున్నాడు అనమాట. వాడికి నిమ్మకాయ అంటే కూడా ఇష్టం. ఫ్రిడ్జ్లో ఒకవేళ నిమ్మకాయ దొరికింది అనుకోండి, దాన్ని తీసుకొని కొరకడానికి ట్రై చేస్తాడు. ఏంటో ఇది చింత చిగురు తెచ్చాము, చింత చిగురు పప్పు కూడా చేసుకున్నాం మేము. అండ్ ఇలా మనం వాటిని సపరేట్గా బాక్సులో సర్దితే కనుక వాడిపోకుండా ఉంటాయి కూరగాయలు. ఫ్రిడ్జ్లో పెట్టాలంటే మనము ప్లాస్టిక్ కవర్లో కానీ ఇట్లా బాక్సెస్లో కానీ పెట్టుకోవచ్చు. బట్ ప్లాస్టిక్ బాక్సెస్లో పెడితేనే ఎక్కువసేపు స్టోరేజ్ నిల్వ ఉంటాయి, లేకపోతే వాడిపోతాయి అలాగే పెట్టేస్తే. దాంట్లో ఉన్న వాటర్ కంటెంట్ అంతా పోకుండా దాన్ని సీల్ చేయాలన్నమాట. ఏవైనా కూరగాయల్లో వాటర్ కంటెంట్ అన్నీ బయటికి వెళ్ళిపోతుంది అనుకుంటా, నాకు తెలుసు. అందుకని వీటిలో పెట్టేసి ఇట్లా లాక్ చేయొచ్చు మనము. అండ్ ఈరోజు మేమైతే బీన్స్ కర్రీ చేసుకున్నాము. అండ్ బీన్స్ ఒలిచి ఇలా నానబెట్టాను అనమాట. కొద్దిసేపు నీళ్ళలో వేస్తే అది బాగా దాని మీద మట్టి ఏమన్నా ఉంటే పోతుందని. అండ్ టమాటాలు అలాగే ఉల్లి కూడా. నేను తలస్నానం చేశాను, వీడియోలో కనిపిద్దామని చెప్పి అట్లా మీ అందరికీ హాయ్ చెప్తాము ఒకసారి అని చెప్పి అట్లా అంటున్నాను అనమాట. హాయ్ అని మధ్యలో హాయ్ ఏంటి వీడియో మధ్యలో అనుకుంటున్నారా? ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినప్పుడు.
అదే వంటకి సిద్ధంగా ఉన్నానని చెప్పి చూపిస్తున్నాను మీకు. అండ్ టమాటాలు తరుక్కోవడానికి రెడీగా ఉన్న ప్లేట్ అండ్ నైఫ్తో. ఇది ఫ్రంట్ కెమెరాతో తీస్తున్నా కాబట్టి నేనేమన్నా లెఫ్ట్ హ్యాండ్తో కట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. మామూలుగా నేను రైట్ హ్యాండర్నే, బట్ ఇక్కడ వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్తో తీస్తున్నట్టు మీకు కనిపించవచ్చు. లెఫ్ట్ హ్యాండ్తో కట్ చేస్తున్నాను ఏంటి అని అనిపించవచ్చు. బాగా ఏ కూరగాయ అయినా సరే మేము టమాటాలు ఎక్కువ వాడతాం ఫ్రెండ్స్. టమాటాలో వాడితే గ్రేవీ బాగా వస్తుంది కదా, అందుకని చెప్పి ఏ కర్రీ చేసుకున్నా సరే టమాటాలని ఎక్కువ యూజ్ చేస్తాం మేము. అండ్ ఇది బీన్స్ కర్రీ ప్రిపరేషన్ ప్రాసెస్ అయితే నేను చూపించలేదు, ఊరికే కట్ చేయడం వరకే చూపించాను. ఎందుకంటే జనరల్గా కర్రీస్ అందరూ ఒకేలాగా చేస్తారు కదా, నాకు తెలిసి వెజిటేరియన్ కర్రీస్ అన్నీ స్పెషల్గా ఏముండదు, ఆల్మోస్ట్ అందరూ ఒకేలాగా చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. అంటే మోస్ట్లీ పెద్ద డిఫరెన్స్ ఏంటంటే మసాలానే, బట్ మేము మసాలా గరం మసాలా ఎక్కువ యూజ్ చేయము. నార్మల్గా ధనియాల పొడి అనేది వాడతాము, ఇంకా అల్లం కొత్తిమీర పేస్ట్, అలాగే వెల్లుల్లి పేస్ట్, ఇంకా బుడ్డల పొడి అది వేస్తామన్నమాట. అవన్నీ వేస్తే బాగా కొంచెం గ్రేవీలాగా వచ్చి టేస్ట్ బాగా అదిరిపోతుంది. యూజువల్గా బీన్స్ కర్రీ మేము చపాతీలోకి రొట్టెలోకే కాకుండా రైస్లోకి కూడా తింటాము. మీరు ఈరోజు ఏ కర్రీ చేశారో కింద కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. అండ్ కట్ చేయడం అయితే మోస్ట్లీ నైఫ్తోనే చేస్తాను అనమాట. నేను నైఫ్తోనే చకచక అయిపోతుందని నేను అనుకుంటాను. అండ్ ఆ రోజు ఈవినింగ్ వచ్చేసి మేము బయటికి వెళ్ళాం ఫ్రెండ్స్. బయటికి వెళ్ళిన వీడియో చూపించాను నేను ఇక్కడ. అందరం ప్రిపేర్ అవుతున్నాము బయటికి వెళ్ళడానికి. లగేజ్ అంతా సర్ది రెడీగా ఉంచుకున్నాం అనమాట కార్లో వెళ్ళడానికి. మా పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఎప్పుడైనా చిన్నప్పుడు మనం బయటికి వెళ్ళాలంటే చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా, అంటే ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడుతుంది అనుకుంటా. మా అమ్మ కూడా వచ్చింది, నా చిన్న అబ్బాయిని ఎత్తుకొని ఉంటే వీడియో తీద్దామని చెప్పి ఇలా తీసాను అనమాట. ఫైనల్గా కార్లో ఎక్కుతున్నాము. మేము వెళ్ళేటప్పుడు వర్షం పడింది. ఈ మధ్య వర్షం కొంచెం తుఫాన్ వల్ల ఎక్కువైంది అనుకుంటున్నాను. రోజు పడుతుంది, ఆల్మోస్ట్ ఏదో ఒక టైంలో వర్షం పడుతుంది, ఈవినింగ్లోనే పడుతుంది. అండ్ ఇంత కార్లో ఎక్కి కూర్చున్నాం అనమాట. మా వాడికి హాయ్ చెప్పమని చెప్తే వాడు ఎక్కడెక్కడ దిక్కులు చూస్తున్నాడు, ఇట్లా చెప్పరా అని చూపిస్తుంది అనమాట వాడికి. అంటే వాడు పెద్ద అబ్బాయికి అయితే కెమెరా బాగా తెలుసు, వాడికి చిన్న అబ్బాయి అంత కెమెరా కాన్షియస్ కాదు, వాడికి ఇంకా అంత తెలియదు. అంటే కెమెరా ఏంటి, దానికి ముందు చూడాలి మాట్లాడాలి అనేది ఇంకా అంతగా రాలేదు. ఎందుకంటే 1 year 1 month అయింది అంతే వాడు పుట్టి. అండ్ ఫైనల్గా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.